హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అదే ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది నోటిఫికేషన్స్ రూపంలో. సో, ఇకపోతే మనకి బీటెక్ సీట్లు కొత్తగా 20,500 సీట్లు ఇస్తారని చెప్పేసి మనం ఈ న్యూస్ ఆల్రెడీ ఇంతకుముందు మన పోయిన వారం అనుకుంటా దగ్గర దగ్గర ఈ న్యూస్ మనమైతే చూసాము. బట్ ఏది మన కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇది చూసాం. బట్ ఇప్పటివరకు అది ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు వాటిపైన. ఎందుకనంటే అది ఏఐసీటీ అప్రూవ్ చేసినా కూడా ఆ సీట్లని ఇక్కడ మన తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ లేదా విద్యాశాఖ ఇక్కడ ఆపడం జరిగింది. రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫీజు రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి గవర్నమెంట్ మీద ఎంత బర్డెన్ పడుతుంది అనే విషయంలో వాటిని ఆపారు అని చెప్పేసి. అయితే దానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్‌గా మనకి ఈ న్యూస్ అయితే వస్తుంది. బీటెక్ అదనపు సీట్లు వస్తున్నాయని చెప్పేసి మనకి న్యూస్ ఉంది. ఇప్పటివరకు నాంచి అనుమతి ఇవ్వనున్న విద్యాశాఖ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంది. బీటెక్ అదనపు సీట్ల మంజూరుపై ఇన్నాళ్ళు నాంచివేత ధోరణి ప్రదర్శించిన విద్యాశాఖ వాటికి అనుమతి ఇచ్చేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలోనే వెబ్ ఆప్షన్ల గడువు కూడా పొడిగించింది. అంటే చూడండి మరి ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ సీట్లు పెంచుతున్నారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు అని చెప్తుంది. బట్ మరి నిన్నటి వరకు చూసినట్లయితే మరి సీట్లు పెరిగినట్లయితే ఇక్కడ ఏం కనిపియలేదు. మరి ఈరోజు ఒకసారి మళ్ళీ మనము చెక్ చేసి చూడాలి. సీట్లు ఏమైనా పెరిగాయా లేదా అనేది. ఒకవేళ ఇప్పుడు రాకపోతే మరి మేబీ సెకండ్ ఫేజ్‌కైనా వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. సో, ప్రస్తుతం 99,000 బీటెక్ సీట్లున్నాయి. దాంట్లో కన్వీనర్ కోటాలో మనకి 70,500 సీట్లు దాకా ఉన్నాయి. వాటికి కౌన్సెలింగ్ జరుగుతుంది ఆల్రెడీ. మనకందరికీ తెలిసిందే. చాలామంది ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. అండ్ చాలా కాలేజెస్ ఏం చేశాయనంటే వాళ్ళకి డిమాండ్ లేని బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇలాంటి డిమాండ్ లేని కోర్సులన్నీ కూడా కన్వర్ట్ చేసుకుంటాం మేము అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నాయన్నమాట. సో, కన్వర్ట్ అంటే ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటి సిఎస్సి రిలేటెడ్ వాటిని అంటే డిమాండ్ లేని కోర్సులని ఆ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయి ఇందాక చెప్పిన బ్రాంచెస్ వాటిని వద్దు అని చెప్పేసి వాటి ప్లేస్‌లో మనకి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు. సో, అట్లాంటివి దాదాపు మనకి 6,500 సీట్లు ఉంటాయన్నమాట. సో, వాటికి అప్రూవల్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ మీద ఎటువంటి రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఎక్స్‌ట్రా బర్డెన్ అయితే పడదు. ఎందుకంటే ఆ సీట్లున్నా, ఈ సీట్లున్నా అదే నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో, ఎక్కువైతే లేవు కాబట్టి సో, వాటికి ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పేసి కాలేజీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, దానికి తోడు ఇంకా ఎక్స్‌ట్రా కొత్తగా అంటే చాలా కాలేజీల వాళ్ళు కొత్తగా కొత్త కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులు సిఎస్సి రిలేటెడ్ కోర్సులు కావాలని చెప్పేసి ఏఐసీటీకి అప్లై చేసుకుంటే ఏఐసీటీ వాళ్ళకి దాదాపు ఒక 20,500 సీట్స్ వరకు అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. సో, సీట్సు, బ్రాంచెస్ పెంచుకోవడానికి. సో, దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద అనుమతి పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు కేవలం కన్వర్షన్‌కే అనుమతి ఇస్తారా? కొత్త సీట్లకు కూడా పచ్చజెండా ఊపుతారా అన్నది 1, 2 రోజుల్లో తెలుస్తుందనమాట మనకి. అంటే మొత్తం ఇప్పుడు చూడండి ఇప్పుడు 6,500 ఏమో కన్వర్షన్‌లో ఉన్నాయి. అండ్ కొత్తగా 20,500 ఉన్నాయి. సో, మొత్తం కలిపితే మరి మనకి 27,000 సీట్స్ అనుకుంటున్నారు. మరి 27,000 సీట్స్ అనంటే మామూలు విషయం గాదు. సో, అవన్నీ పెరిగితే మాత్రం ప్రతి ఒక్కరికి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లు రావడానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో, ఇకపోతే మనకి వెబ్ ఆప్షన్ల గడువు 17థ్ వరకు పొడిగింపు అని జెప్పేసి మనకి ఆల్రెడీ మనం నిన్న ఒక ఈవినింగ్ ఇమ్మీడియేట్‌గా అప్డేట్ రాగానే మీకు ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాను. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 17థ్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల 17 వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్లకు తుది గడువు సోమవారంతో ముగియాల్సి ఉంది. అయితే అదనపు సీట్లను కౌన్సిలింగ్‌కు పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున గడువును ఈ నెల 17 వరకు పెంచినట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. సోమవారం మొత్తం 93,167 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సో, యాక్చువల్‌గా 99,000 సీట్లుంటే వెబ్ ఆప్షన్స్ ఎంతమంది పెట్టారు? 93 అంటే అసలు బీటెక్‌లో
మనకి కన్వీనర్ కోటాలో ఉన్నది 70,000 చిల్లర, అంటే 70,000 70,000 ప్లస్ సీట్స్ ఉన్నాయి. బట్ వాటికి 93,000 క్యాండిడేట్స్ ఆప్షన్స్ అయితే పెట్టారనమాట. సో దాంట్లో ఎంతమందికి సీట్స్ వస్తాయి అనేది మనం చూడాలి. అయితే ఈ సీట్స్ కొన్ని మిగిలిపోతాయి, కొంతమందికి సీట్లు రావు. ఎందుకు అనంటే చాలామంది కొన్ని బ్రాంచెస్కి మాత్రమే ఆప్షన్స్ పెడతారు, అన్ని బ్రాంచెస్కి పెట్టరు. సో కొన్ని బ్రాంచెస్ అంటే సిఎస్సి రిలేటెడ్, లేదా ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఇలా ఏవైతే కొంచెం డిమాండ్ ఉన్న బ్రాంచెస్ ఉన్నాయో వాటికే వీళ్ళు ఆప్షన్స్ పెడతారు. ఇంకా కొన్ని కాలేజీల్లో కొన్ని సీట్లకి అసలు ఒక్క ఆప్షన్ కూడా పెట్టని దాఖలాలు మనం ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో చూసాము. సో అలా కొన్ని సీట్లు మిగిలిపోతాయి అండ్ కొంతమందికి సీట్లు రావు. సీట్లు ఉన్నా కూడా సీట్ ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళు ఆప్షన్స్ పెట్టలేదు అని అర్థం అనమాట. సో ఇక ఇది మన యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇది 15th వరకు అని అన్నారు. ఇది 17th వరకు చేశారనమాట, ఎక్స్టెండ్ చేశారు. బట్ మరి దీనికైతే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఏది మన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 19th అని అన్నారు. ఇది 17th వరకు చేసినా కూడా ఇంకా 18th 19th 2 days టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 19thకే ఇస్తారా, లేకపోతే ఇంకా దాన్ని కూడా టైం తీసుకొని కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అనేది తెలియదు మనకి. సో వెయిట్ చేసి చూద్దాము. సో మరి ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఆ సీట్స్ యాడ్ చేస్తారా ఈరోజు రేపు, అంటే మనకి 2 days టైం అయితే ఉంది కదా. సో ఈ 2 daysలో అవి యాడ్ చేస్తారా, లేకపోతే మరి సెకండ్ ఫేజ్లో యాడ్ చేస్తారా అనేది మనము వెయిట్ చేస్తే మనకి తెలుస్తుంది. సో అప్డేట్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను. దానికి కాబట్టి మీరు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటాయి. సో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయొచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఆప్షన్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 17th July 2024 అని చెప్పేసి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా మనకి అప్డేట్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ రెండు ఉంటాయన్నమాట. ఎవరైతే పాస్వర్డ్ జనరేట్ చేసుకోలేదో వాళ్ళు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. ఎవరు అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఓకే, వాళ్ళకి లాగిన్ ఐడి వస్తుంది కదా. సో దాంతో పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ జనరేట్ చేసుకొని ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా మీరు మళ్ళీ లాగిన్ చేసి మీరు ఆప్షన్స్ని మాడిఫై చేసుకోవడం, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడము, లేదనంటే డిలీట్ చేయడము, రీఆర్డర్ చేసుకోవడం, ఇలా ఏదైనా చేసుకోవచ్చు. సో మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. సో పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఏదైనా కావాలనంటే మీరు ఈ నెంబర్లో కాల్ చేయొచ్చు. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీయే కదా, దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.